హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇది పార్ట్ 5 అండి. ఇక జైల్లో నుంచి శైలేంద్ర అయితే తప్పించుకొని ఇక రిషి వసూల బాబునైతే ఎత్తుకెళ్ళిపోతాడనమాట. ఇక ఆ రోజు నుంచి ఇక వస్తారా చాలా డల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఉన్న పాపని ఇక మహేంద్ర ఇక అనుపమ ఇద్దరు కూడా పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. కానీ చాలా అంటే చాలా రిషి వసూలు డల్ అయిపోతూ ఉంటారు. ఎవరు ఇలా చేశారు, అసలు ఏం జరిగిందా అని చెప్పేసి ఇక పోలీసులకి కేసులు ఇవన్నీ పెట్టినా కానీ ఏం ప్రయోజనం ఉండదన్నమాట. ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఆ బిడ్డనైతే తీసుకువెళ్ళిపోయి అక్కడ పెంచుతూ ఉంటాడు. రౌడీలాగా అయితే తయారు చేస్తూ ఉంటాడనమాట. ఇక నిజం అయితే చెప్పడనమాట. వాడిని ఒక పెద్ద రౌడీని చేసేసినట్లుగా మంచిగా ఉండాల్సిన బాబునైతే ఇక ఇలా వీధి రౌడీలాగా తయారు చేసి వాడిని ప్రేమ ఆప్యాయత ఇలాంటివి ఏమి లేకుండా మీ అమ్మ మీ నాన్న నిన్ను విసిరేశారు, నాకు దొరికితే నేను తీసుకొచ్చాను, మీ అమ్మ నాన్న నాకు తెలుసు, నిన్ను వద్దని నిన్ను పాడేశారు అని చెప్పేసి ఇక అది అలా ఇలా అని ఇక రిషి వసూల్ మీద కోపాన్ని నూరిపోస్తూ పెంచుతూ ఉంటాడనమాట. ఇక ఇలా ఉండంగానే ఇక్కడ ఉన్న పాప ఇక ధరణి వాళ్ళ పాప ఇద్దరు కూడా పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారనమాట. 18 years 19 years వస్తాయి. ఇక అక్కడ రిషి వాళ్ళ కొడుకు కూడా పెద్ద అవుతాడనమాట. ఇక ఆల్రెడీ లండన్లో యుఎస్ నుంచి వచ్చాడు కదా శైలేంద్ర, ఇక అలానే వెళ్ళిపోతాడు దొంగ పాస్పోర్ట్లతో. ఇక అక్కడే ఉండిపోతారనమాట. ఇక ఈ బిడ్డను అయితే పెంచుతూ ఉంటాడు. ఇక ఇలా ఒక మంచి షార్ప్గా ఇక వీళ్ళ మీద పగతో అయితే తీసుకొని ఇక కొన్నాళ్ళకి ఇక వచ్చేసేస్తాడనమాట. ఈలోపు వీళ్ళు ఇక్కడ గాలిస్తూనే ఉంటారు, కానీ ఇక్కడ ఎక్కడా ఉండడు కదా శైలేంద్ర. ఇండియా అయితే వచ్చేస్తాడు. వచ్చి రిషికి అనుకోకుండా ఒక రోజు అయితే ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి నీ కొడుకు చిన్నప్పుడు ఇలా పోయాడు కదా, వాడు నా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తాడనమాట. ఎవరు నువ్వు, ఏంటి, ఏంది, అది ఇది అని. నేనెవరో చెప్పాలంటే నేను చెప్పినట్టే చేయాలి, నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి ఇక మళ్ళీ స్టార్ట్ చేసి నాకు అవి కావాలి ఇవి కావాలి, అక్కడ ఆస్తులు ఈడ ఆస్తులు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక వస్తారతో చెప్తే బాధపడుతుందని చెప్పేసి రిషి అయితే చెప్పడనమాట. కాలేజ్ మొత్తం నా పేరు మీద రాసేయాలి, ఈ కాలేజ్లో ఎవరు ఉండకూడదు, నువ్వు కాలేజ్ వదిలి వెళ్ళిపోవాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడనమాట. అన్నిటికీ సిద్ధం అయితే చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా అడుగుతున్నాడంటే అన్నయ్యే కదా అనేసి అనుకుంటూ ఉంటాడనమాట. నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని చెప్పేసి పోలీసులకు చెప్తే నీ కొడుకుని నా దగ్గర ఉన్నాడు, ఏదైనా చేసేస్తానని చెప్తే ఇక రిషి కూడా